ఇక తెలంగాణలోనూ భారత్ బంద్ నిరసనలు కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఆందోళనలు చేపట్టారు. సిద్దిపేట బస్ డిపో వద్ద నిరసనకారులు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. డిపోలోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. భారత్ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కూడా కనిపిస్తూ ఉంది. పలు రాష్ట్రాల్లో నిరసనలు ప్రదర్శనలతో మిన్నంటుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పును నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు మన విజువల్స్లో చూడొచ్చు, విజయవాడ, సిద్దిపేట, ఏలూరు, అలాగే బీహార్లో కూడా ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. విజయవాడలో ఆర్టీసీ బస్ డిపోల వద్ద నిలబడి బస్సులు బయటకు రానివ్వకుండా ఆందోళన చేస్తున్న దృశ్యాలు, అలాగే సిద్దిపేటలో కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏలూరులో పోలీసు బందోబస్తు నడుమ ఆందోళన కొనసాగుతోంది. అలానే బీహార్లో కూడా భారత్ బంద్ కొనసాగుతోంది.